వెనకట మేస్రం వంశపురానికి నాగేంద్రుడు కలల కనిపించి నీ కడుపులో ఉడతా అని చెప్పిండట. కొన్నొద్దులకు పాము రూపంలో ఉట్టిండట. అట్లనే పెంచి పెద్ద చేసి వాళ్ళ తమ్ముని బిడ్డకిచ్చి లగ్గం చేసిందట. ఓ పారి అత్త చెప్పిందని గోదావరి తానానికి పాములు ఎక్కున్న భర్తను బుట్టలో పెట్టుకొని పట్టుకపోయిందట. ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి లెక్క మారి నీకు పేరు కావాలన్నా సంప్రదాయం కావాలన్నా అంటే ఆచారం లెక్క చేయననుడితోనే మళ్ళా పాము లెక్క కేసులాపూర్ గుట్టలకు పోయిందట. ఇక ఆడ గుడి గట్టి కొలుసుకుంటున్నారు ఆదివాసీలంతా. ఈదుల్లా నాగోబా చరిత్ర. చలో ఇక జాతర కాడికి పోదాం పాన్రి. పుష్యమాస నాడు అర్ధమరాత్రి నాగేంద్రునికి జలాభిషేకం పెద్ద పూజలతోటి నాగోబ జాతర చాలైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ల 17 ఐదొత్తులు జరిగే జాతరకు 6 రాష్ట్రాలకెంచి లక్షల మంది భక్తులు వస్తారు. దేశంలో ఆదివాసీలు చేసుకునే రెండో పెద్ద జాతర ఇదే. మళ్ళా ఫస్ట్ నాడు మెస్రం వంశంలో ఉండే 22 తెగల మహిళల చేతికి మట్టి కుండలిచ్చుడు, వాళ్ళు నీళ్లు తెచ్చి పుట్టలు తయారు చేసుడు, కొత్త కోడలను తీసుకొచ్చి పరిచయం చేసే బేటింగ్ కార్యం నడిచింది. అందరు శ్రద్ధతోటి ఇప్పుడు కూడా కోడల్ని చిన్న పాపని తీసుకొని వచ్చాం అందరు దర్శనం చేసుకోవాలని. లోకల్ ఎమ్మెల్యే బొజ్జు సారు, కలెక్టర్, కడమ పెద్ద ఆఫీసర్లు అంతొచ్చి కొలుసుకున్నారు నాగోబను. ఇక జాతరల ముఖ్యమైన కార్యం ఆదివాసీ సమస్యలు తీర్చే దర్బారు శుక్రవారం ఉంటది. మంత్రులు వస్తుర్రట. రంగురంగుల లైట్లతోని ముద్దుగా షింగారిచ్చిర్రు గుడిని.